నేను తీయాల బయట గాలి అడ్డా అవుతుంది సాయంత్రం మామూలుగా లేదు ఏంది గాలి చూడండి ఏ విధంగా తాగుతుంది అసలు పట్ల కూడా వేసిపోతుంది దెబ్బకి నేను పొద్దునేనండి ఊరు నుంచి అయితే వచ్చేసింది నా కానీ మా అమ్మోరు కూడా ఒక 2 రోజులు ఉంటారా కానీ బావేనండి చూడాడు ఏం చేస్తున్నావు బావా బయట వారం గాలి వచ్చి అందరూ ఎగిరిపోతాయి గుడిసెలు నువ్వు తిను పట్ట సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుందో బయట అసలు గాలి విపరీతంగా తోలుతుంది గాలి ఇలా తోలిద్దాన్ని అసలు అనుకోలేదు ఇట్లా ఉందో మాకెళ్ళి వాతావరణం అయితే మళ్ళీ వాతావరణం మరి ఇంక అందరికి ఇంట్లో డబ్బాలు కూడా బయటకు వస్తున్నాయి ఆ విధంగా తోలుతుంది గాలి బస్సీన చూడండి గాలి అడిపోతుందా మా పిల్లలైతే గాలి గట్టి తిరుగుతా ఉన్నారండి ఇంకేమి ఎన్న మీద పడితే అని మా భయం మాది నీ బండి పడి తెచ్చుకో బండి బయట తోలుతున్న గాలికి మాదిరి పిల్లలను బయటకు పంపించాలంటే అదరిపోయి దెబ్బకు 3 ఇంట్లో వేసింది ఏ అసలు బయటకు రావా ఏమైంది బయట జ్వరం తగ్గిందా నీకు తగ్గింది అది అప్పటికి ఆదర్శ్ బయటకు వెళ్దాం వస్తావా వస్తా మా అబ్బాయి భయం లేదు నువ్వు అక్షయ్ నువ్వు వస్తావా మా ఆశ్రిత కొంచెం భయపడిద్దండి మా వదిన అయితేనే ఇది 3కి కాపలా ఉంది గాలి తోలుతుంది బయట కర్రలే ఊడిపోతున్నాయి అంత గట్టిగా కానీ చూడండి పరదా మాత్రం సౌండ్ మామూలుగా రావట్లేదు అన్నయ్య ఆడికి వెళ్ళాడు అటే వచ్చాడా మా ఈ గాలికి వానికి పిల్లల్ని బయటికి పంపించుకుని ఉంటే బాగుంటుంది ఎందుకంటే దుమ్ము అది ఒక వాతావరణం మరి జ్వరాలు వస్తూ ఉంటే మేము ఎట్టకట్టు జాగ్రత్తగా ఉండాలి ఇటు చూసాం కదా ఊరులు మెరుపు అనమాట మాకు వెళ్ళి అయితేనేమో ఇటు నుంచి పైన పడుతుంది కదండి అటు నుంచి దుమ్ము పడుతుంది బెడ్ నిండి అసలు దుమ్ము ఇప్పుడు ఎదిలి చేసింది ఈ బెడ్ చూసారా మాకు ఎట్లా ఉందో పరిస్థితి అయితే అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి అయితే బావా కుక్కకు ఉండలేకపోతున్నాం అని చెప్పేసి అయితే బావ నన్ను ఎక్కడికైతే తీసుకొచ్చాడు అమ్మాయి తగిడుస్తా ఉందని ఎక్కడికి వస్తే నేను చల్లగా ఉంది వాతావరణం మళ్ళీ వాతావరణం మరి ఏదైతే అని భయంగా ఉందండి ఆ పిల్లల్ని పెట్టుకొని వేసుకున్నటువంటి ప్రదేశాల్లో మామూలుగా పట్ల అయితే పోతాయి కానీ ఇంకా పైన స్లాప్ ఏం కాదు పట్లే గాలికి టప్ప టప్ప కొట్టుకుంటా ఉన్నాయి మా వాళ్ళు అయితే అసలు ఆడికి వెళ్తున్నావా సరే గాలి వెళ్తుంది మామూలుగా అసలు భయం లేదండి కొంచెం బాగానే వచ్చాము గట్ట కట్టమే వచ్చినప్పుడు ఏం లేదు ఇది ఉన్నట్టుండి 2 కాంచి స్టార్ట్ అయిందనమాట ఇంకా చూసారు కదా ఇంకా బావులు చేసిన పని కూడా ఉండిద్ది నాని బావ అయితే పట్టకాపుకుని వెళ్ళారండి చేసిన పని వృధా పోయిందంటే దానికి మళ్ళీ ఒక రోజు కేటాయించి చేయాలి ఎందుకంటే మనం కాంట్రాక్ట్ కదా తీసుకుంది ఇన్ని రోజులు కానీ చేస్తాం ఆ పని పాడైనా కానీ ఇంకా కూల్ మనమే చూసుకోవాలంట ఆ విధంగా ఉండిద్ది చేసే పని అయితే మాత్రం ఇంకా మా బయట ఇంకా వాన పడేటప్పుడు చూపిస్తానండి ఇంకా నీళ్ళు అయితే లోనికి వచ్చేస్తాయి మరి ఇంకా ఎట్లా జరిగితే అవన్నీ పరిస్థితి చూడాలా మా అయ్యోలు ఉండే గుడిసి చూపాం కదండి వందోళ్ళు వస్తున్నామని గుడిసి కట్టామని ఇంకా అదైతే గాలికి కర్రలు అయితే ఒరుగుతా ఉండి ఇంకా ఏ విధంగా ఉండిద్దో చూద్దాం ఇంక ఇదైతే బిగిచ్చారనమాట గాలికి అయితే ఎగిరిపోతాను అని బాగా వాతావరణం మారింది బాబు మళ్ళీ ఈ గుడిచి అయితే లేచిపోయింది
చూసారు కదండి, ఇంకా గాలి ఏ విధంగా తోలుతుందో అసలు మామూలుగా తోలట్లేదు అనమాట గాలి. ఇంకా ఈ పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా భయం అవుతుంది. ఇంకా పట్ల కూడా సౌండ్ వస్తున్నాయి కదా. ఇంకా అమ్మాయిని అయితే ఇంకా నిద్రపుచ్చేసానండి, ఇంక నిద్రపోతూ ఉంది. ఇంకా కూరగాయలు అయితే తేవాలా. ఇంకా గాలి వర్షం తగ్గినాకైతే అసలు బయటకు వెళ్ళామంటే కళ్ళ నిండా దుమ్మేనమాట. మా వదిన అయితే పిల్లలకి కాపలా ఉందండి. ఇంకా వేసిమంటిది మన ఇంటికాడ ఉన్నప్పుడు వస్తాం మామూలుగా లేవు. మన ఇంటికాడ చూస్తేనే ఎండలు అంటే అసలు ఉండలేకపోతున్నాం. ఇక్కడ చూస్తేనే వాతావరణం ఆడేమో ఎండ ఏడేమో గాలి వాన వేయలేక ఇంకే వాతావరణానికి ఇంకంతగా ఏం బాగొట్టేది. అందరికీ జ్వరాలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ 2 రోజులు ఉంది. ఇంకా మా వదినకి కూడా ఫీవర్ వచ్చిందంట, ఇంకా మా అన్నయ్యకి కూడా ఫీవర్ వచ్చిందంట. ఇంకా తగ్గాలని కోరుకుంటున్నాను. ఇంకా అంటే ఇప్పుడు జ్వరాలు ఎవరు నమ్మట్లేదండి. ఇంకా త్వరగా అయితే చూపించేసుకోవాలి. ఇంకా అమ్మాయి అయితే నిద్రపోతుంది కదా, ఇంకా త్వరగా పనులన్నీ చేసేసుకోవాలి.